ఆల్రైట్. ఇప్పుడు చాలా అతి ముఖ్యమండి. వీఆర్ యాక్చువల్లీ గోనా ఎంటర్ ఇంటు ద దాన్నేమంటారు లయన్స్ కేజ్. యాక్చువల్ మన కోర్ నేను మీకు కోడింగ్ గురించి, వాటి గురించి, వీటి గురించి మొదలుపెట్టే ముందు నేను అనుకున్నవి ఇవన్నీ కూడా ఒకసారి మీతో కంప్లీట్ చేయించాలి. ఇవన్నీ ఒక ఓవర్‌వ్యూ లాగా ఇవ్వాలి అని ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. వీటి సహాయంతో మనం ఇప్పటి వరకు మీకు ఏమర్థమైంది? అసలు ఏంటి? అసలు ఈ టెక్నాలజీ గోల ఏంటి? అసలు ఈ పేర్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు? ఐ వాంట్ టు మేక్ యూ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ వర్డ్స్. ఆ పదాలు మనకి ఒక ఫారిన్ ఆబ్జెక్ట్స్‌లా మనం ఫీల్ కావద్దు. అవన్నీ మన పక్కింటోళ్ళు, మన ఎదురింటోళ్ళు ఎట్లయితే మనం చూసి గుర్తుపడతామో, ఈ పదాలు కూడా మన పక్కింటి పదాలు, ఎదురింటి పదాలు అట్లా గుర్తు రావాలి. ఓకే. ఇంకో డౌట్ అండి. మనం ఇప్పుడు కన్సోల్ యాప్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ చేస్తున్నాం కదండి సి ఎస్. షార్ప్. ఎస్. అది వెబ్ ఏపీఐ డెవలప్ చేయడానికండి వెబ్ ఏపీ. ఒకటి కన్సోల్ యాప్ అని ఒక స్పెషల్ యాప్ గురించి మాట్లాడారు మీరు. నేను అసలు దాని గురించి ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే యూజువల్లీ దాని గురించి కొత్తగా ఎవరికి తెలిసి ఉండదు కాబట్టి అసలు దాని గురించే మాట్లాడలేదు. ఒకసారి ఆలోచించండి. కన్సోల్ యాప్ ఈ మూడిట్లో ఏది భాగం చెప్పండి? ఇదా ఇదా ఇదా? నేను బ్యాక్ ఎండ్ లో వెబ్ ఏపీఐ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. కన్సోల్ యాప్ అంటే ఏంటిది? దాని అర్థం కన్సోల్ యాప్ అంటే ఏంటిది? యు ఆర్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ కన్సోల్, యు ఆర్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ కన్సోల్, అంతేనండి. కన్సోల్ యాప్ మీకు అవుట్పుట్ ఇస్తుంది. బయటికి ఇన్ఫర్మేషన్ మీరు యాజ్ అ యూజర్ మీరు చదవడానికి మీకు ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఇస్తుంది, అంతేనండి. ప్లస్ మీ దగ్గర కూడా డేటా తీసుకుంటుంది, అవునండి. యూ కెన్ ఫీడ్ ఇన్పుట్ అవుట్పుట్ అండి. మనకి అంటే మనం ఇప్పుడు ఇదండి యూజర్ ఐడి ఉందండి. మనల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఇచ్చిన డేటాని అది తీసుకుంటుంది అదండి. అవునండి. అదే సారీ పాస్వర్డ్ ఇవి యూజర్ నేమ్ ఇవన్నీ. ఎస్, అవునండి. మీరు ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఇస్తున్నారు? మీరు ఎట్లా ఒకటి ఇప్పుడు ఈ యూఐ ఉందనుకోండి, కలర్స్ కనబడతాయి మీకు. కలర్స్ కనబడతాయి, ఫీల్డ్స్ కనబడతాయి, మౌస్తో ఆపరేట్ చేయొచ్చు. మీరు ఇవన్నీ యూజర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేయడానికి తయారు చేసేవన్నిటిని యూఐ బటన్స్. ఎస్, యూఐ అంటారు. ఇప్పుడు మౌస్ ఉంది, నా కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఇన్ ద సెన్స్ ఐ మీన్ కలర్ఫుల్ కనపడుతుంది, నీట్గా అందంగా కనపడుతుంది కాబట్టి యూఐ. మీకు అందంగా కనపడట్లేదు, మౌస్ లేదు, ఒకప్పుడు ఓన్లీ కీబోర్డ్లు ఉన్నాయి, స్టిల్ దట్ ఈస్ ఎ యూఐ. కన్సోల్ మీకు కొన్ని దశాబ్దాలు కన్సోల్ వాస్ ద ఓన్లీ వే టు ఇంటరాక్ట్ విత్ ఎ కంప్యూటర్. ఈ మౌసులు అవన్నీ ఎప్పుడండి వచ్చినాయి? అంతకు ముందు వరకు కొన్ని దశాబ్దాలు ఒక కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఓన్లీ త్రూ కన్సోల్. మౌస్ ఇప్పుడు కంప్యూటర్ అనేది ఎప్పుడండి 1950s ఆ టైంలో తయారు చేయడం జరిగిందండి. కంప్యూటర్స్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ ద వే పీపుల్ యూస్ టు ఇంటరాక్ట్, అప్పుడు యూఐ లేదండి. కంప్యూటర్ వాజ్ ఓన్లీ బ్రెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. దానికి ఇట్లా డిస్ప్లే లేదు, అంటే అప్పుడు డిస్ప్లే ఉండేది, బట్ ఏంటిది ఓన్లీ ఇట్ వాస్ టేకింగ్ వాట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, కన్సోల్తో మీరు ఇంటరాక్ట్ కాలేరా అండి? మీకు ఐ థింక్ ఒకటి, నేను మీకు ఫస్ట్ మనం సి షార్ప్ నేర్చుకుంటాం కదండి. నేను మీకు ఎలా నేర్పిస్తాను అనుకుంటున్నాను సి షార్ప్? ఓన్లీ త్రూ కన్సోల్ యాప్. దాని గురించి గ్రేట్ డీటెయిల్ మాట్లాడుకుంటాము, రైట్? కన్సోల్ యాప్ గురించి మనము విపరీతమైన డీటెయిల్ మాట్లాడుకుంటాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ఓకేనండి. నేను ప్రస్తుతానికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే కన్సోల్ యాప్ ఈజ్ ఏ డెస్క్ టాప్ యాప్. ఓన్లీ డెస్క్టాప్ యాప్ అండి. ఇప్పుడు వెబ్ యాప్ అని అంటే అగైన్ వెబ్ యాప్ అంటే దేంతో తయారు చేస్తారండి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ కన్సోల్ యాప్కి అసలు ఉందా అండి? అసలు ప్రజెంటేషన్ అట్లా అసలు కలర్ ఉన్నాయండి అసలు దానికి? నో కలర్స్, నో నథింగ్. అగైన్
అసలు వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈ కన్సోల్ యాప్ మీన్స్. కన్సోల్ యాప్ అంటే డేటా తీసుకో, డేటా ఇవ్వు. డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఫార్మాటింగ్ ఇట్. మనకు ఒక కలర్ ఉండదు, ఒక ఫాంట్ ఉండదు, ఒక అది ఉండదు, ఇది ఉండదు. జస్ట్ డేటా తీసుకో, డేటా ఇవ్వు అంతే. అది కంప్యూటర్స్ డిఫాల్ట్ లాంగ్వేజ్, డిఫాల్ట్ వే ఆఫ్ ఎక్స్చేంజ్, డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. అది యూజర్ ఇంటర్ఫేస్కి, యూజర్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు కాబట్టే పీపుల్ స్లోలీ ఇంట్రడ్యూస్డ్ యూఐ, మౌస్ తర్వాత అందుకే కనిపెట్టారు. కొన్ని దశాబ్దాలుగా కంప్యూటర్తో ఇంటరాక్ట్ కావాలంటే, కంప్యూటర్ చేత పనులు చేయించాలంటే నాసా వాడు స్పేస్కి పంపించాడు చూడండి. ఒకప్పుడు ఎప్పుడు 1960s మూన్కి రాకెట్ వేసి పంపించాడు చూడండి. ఎట్లా పంపించాడు అనుకుంటాడు? అప్పుడు యుఐలు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారండి? యుఐలు గేలు ఏం లేవండి. అప్పుడు కూడా అప్పుడు పాత కంప్యూటర్లు ఉండేవి. ఆ పాత కంప్యూటర్లో మా సార్ ఎప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేటాడు. ఒక మనిషిని నిలబెడితే, ఒక 7 feet ఉన్న మనిషిని నిలబెడితే ఆ మనిషి ఎంత పొడుగు ఉంటాడో అంత పొడుగు పేపర్స్ ఉంటాయి కదా, నోట్బుక్లు, అన్ని పేపర్లు స్టాక్ చేసుకొని అంత హైట్ పెడితే ఎన్ని పేజీలు వస్తాయో అంత కోడ్ రాశారు. మూన్కి రాకెట్ వేసి మనం మనిషిని పంపించడానికి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాడిని పంపించడానికి రైట్ అంత కోడ్ రాశారు. సో ఆ కోడ్ ఎట్లా, ఆ కంప్యూటర్ ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? త్రూ కన్సోల్ ఓన్లీ. సో కన్సోల్ అంటే ఒక పెద్ద చరిత్రే ఉంది. బట్ ఎనీవే, ప్రస్తుతానికి ఈ పాయింట్ ఆఫ్ టైంకి జస్ట్ కన్సోల్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్, దీనికి ఉంది కదండి కింద ఇంకోటి కాపీ చేయాలి నేను బేసికలీ మీకు అది చెప్పడానికి. ఏం చెప్పాలి ఇక్కడ? కన్సోల్ అని చెప్పాలి. అర్థమైందండి? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్. రైట్? మీరు నిదానంగా మంచిగా దాని ఏమంటారు, యువర్ మీకు ఈ పదాలన్నీ మీకు తెలుసండి, మీకు ఆల్రెడీ. యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు వాట్ గెట్ సెన్స్ అవుట్ ఆఫ్ దెమ్, అంతేనండి? యప్, దట్స్ వాట్ వీ నీడ్. దట్స్ ఓకే. రైట్. సో ఇప్పటికి ఓకేనండి ప్రస్తుతానికి? ఎనీ డౌట్స్? ఓకేనండి. మల్లీశ్వర్ గారు, మీరు కూడా కొంచెం అంటే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. బట్ యాజ్ ఐ మెన్షన్, మీరు ఇంతకుముందు వీడియోస్ మీరు చూడగలిగితే మీకు ఈజీగా సులువుగా అర్థమైపోద్దండి. తప్పకుండా. ఆల్ రైట్. ఓకే. సో ఇప్పుడండి ఇదంతా నేను చెప్పాలనుకున్న ఇంట్రడక్షను. ఇది 5వ వీడియో అండి. సారీ, బేసిక్గా 4 వీడియోలే. ఆ 5 వీడియోలు చెప్పాము, 5 వీడియోలు మాట్లాడుకున్నాము. ఇది 6వ వీడియో. 6వ వీడియోలో 5వ వీడియోలో కొంత సమ్మరీ మాట్లాడుకున్నాం అంతే. ఓకే. ద ఇంపార్టెంట్ పోర్షన్ బిగిన్స్ నౌ. ఓకేనండి, దయచేసి జాగ్రత్తగా వినండి. ద ఇంపార్టెంట్ పోర్షన్ బిగిన్స్ నౌ. ఆ నెక్స్ట్ పోర్షన్ ఏంటిది అని అంటే, యాక్చువల్ కోడ్ రాయడం మొదలు పెట్టబోతున్నాము. ఓకే అండి. సో మన పాత్ ఎలా ఉంటుంది, లెర్నింగ్ పాత్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ బ్యాక్ ఎండ్ కోడ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ఒక బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలో నేర్చుకుంటాము, రైట్? నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ అంతా అయిపోయాక ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చాక ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటాం మనం. ఓకేనండి. మనము బ్యాక్ ఎండ్ అయ్యేదాకా ఫ్రంట్ ఎండ్ జోలికి కూడా పోము. సో అందుకే నేను బ్యాక్ ఎండ్ గురించి డీటెయిల్ రాసా, ఫ్రంట్ ఎండ్ గురించి డీటెయిల్ రాయలే అసలు. ఓకే. ఇక్కడ మన గోల్స్ ఏవై ఉంటాయి, బ్యాక్ ఎండ్ నేర్చుకునే ప్రాసెస్లో మన గోల్స్ ఏంటివి, వాట్ ఆర్ అవర్ టార్గెట్స్, వాట్ ఆర్ అవర్ గోల్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ టేక్స్ సమ్ టైం. ఖచ్చితంగా ఒక టైం పడుతుంది ఎంత చేయాలంటే. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గెట్ అండర్స్టాండ్, టు మాస్టర్
టు డూ ఇట్ రిపీటెడ్లీ, ఒక రిపీటెడ్ వేలో. అంటే మనం మనము ఫాస్ట్గా 10 అడుగులు వేయాల్సిన అవసరం లేదండి. నిదానంగా ఓపిక్గా ఆచి తూచి నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందు పోదాం. మీరు ఒక్క అడుగు వేసినా సరే రేపటి రోజున మీ అంతటా మీరు వేసుకోవాలన్నా కాన్ఫిడెంట్గా మీరు అడిగేయాలి. ఎవరి సహాయం లేకుండానే మీరు అడిగేయాలి. మనం 10 అడుగులు వద్దు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోదాము. ఒక రొబస్ట్ ఫౌండేషన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక 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 చాలా పవర్ఫుల్ ఉన్న, ఒక చాలా స్టేబుల్గా ఉన్న నాలెడ్జ్ని మీరు సొంతం చేసుకోవాలి. ఈ నాలెడ్జే రేపు, అంటే మీరు స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ వేసిన అనుకోండి, దీనిపైన మీరు 3 అంతస్తులు కాదండి 30 అంతస్తులు కట్టుకోవచ్చు మీరు ఇల్లు. సో వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, దట్ ఈజ్ అవర్ గోల్. ఏంటి ఇక్కడ మన గోల్స్ ఏంటివి నేను ఫస్ట్ పరిచయం చేస్తాను, తర్వాత ఒక్కొక్కటి డీటెయిల్స్ వెళ్దాం. గోల్ 1. ఓకే, మన మొదటి గోల్ ఏమైంటుందండి, మన కంప్యూటర్లని, మీ డెవలపర్ మెషిన్లని, మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లని ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయడానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకోవడము. అంటే నెసెసరీ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడము, ఆ సాఫ్ట్వేర్స్ గురించి పైన నాలెడ్జ్ తెచ్చుకోవడం, అవగాహన. అది ఏంటంటే దాన్ని ఎలా వాడాలి, బేసిక్ థింగ్స్ అంతే. జస్ట్ ఎనఫ్ స్కిల్స్. మనం ఎక్కువ నేర్చుకోము, తక్కువ నేర్చుకోము, మనకి ఎంత కావాలనో అంతే నేర్చుకుంటాం. ఎక్కువ ఉండదండి, చాలా సింపుల్ ఉంటుంది, చాలా సులువు ఉంటుంది. నేర్చుకుంటా ముందుకు పోతాము. నెక్స్ట్ ఏంటంటే మనకు అవసరం వచ్చినప్పుడల్లా, మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో అవసరానికి తగ్గట్టు నేను చెప్తాను. అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి, మీరు అడ్వాన్స్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీకు డౌట్లు ఉంటే నేను చెప్తాను, కానీ ఒక డిక్షనరీలో మొదటి నుండి చివరి చెప్పమంటే కష్టం అండి, ఎందుకంటే టైం కుదరదు, మనకంత టైం లేదు. ఓకే, మీకు ఎంత కావాలనో అంతే చెప్తాను. మీకు ఖచ్చితంగా మీకు ఎసెన్షియల్స్ అన్నీ కవర్ చేస్తాను. ఓకేనండి, అది మొదటి గోల్. మన రెండవ గోల్ ఏంటిది అని అంటే C# ప్రోగ్రామింగ్. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, ఐఎమ్ ఏ C# పర్సన్, ఐఎమ్ నాట్ ఏ జావా పర్సన్. సో నా బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ C#ని ఆడుకుంటాం, అంటే బాగా ఇష్టం, నాకు బాగా ఇష్టంగా కోడ్ చేస్తాను. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ కైండ్ ఆఫ్ అడిక్టెడ్ టు ఇట్ ఒక రకంగా. సో నన్ను నిద్రలో లేపు రాయమన్నా అంటే లైక్ ఇష్టంగా రాస్తాను నేను. ఓకే, నాకు వచ్చిన C#ని మీకు చెప్పే ప్రయత్నము, నాకు వచ్చిన దాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. రైట్ అండి. సో రెండవ గోల్ ఏంటంటే C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటివి, అందులో ఉన్న ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏంటివి. నాలో ఒక ఆర్కిటెక్ట్ కూడా ఉన్నాడండి. ఆర్కిటెక్ట్ నాకు ఎప్పుడు ఏం చెప్తారంటే నెవర్ గో డీపర్ ఇంటూ ఎనీ టెక్నాలజీ. అంటే ఇట్లా వీళ్ళు చెప్పే ప్రతీదీ నేను ఫాలో కానండి. ఒక ఆర్కిటెక్ట్ లాగా ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లోనే ఉంటాను నేను. అంటే ఏం చెప్తున్నాను నేనంటే, ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తున్నారండి, ఒక సినిమా తీసేటప్పుడు మీ సినిమాలో ఒక హీరోగా పెట్టుకుందాం అనుకున్నారు. మీరు మీ సినిమా స్టోరీ లైన్లో, మీ కథలో ఒక హీరో క్యారెక్టర్ రాసుకుంటారు. మీరు ఆ హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారా, హీరోగా కనెక్ట్ అవుతారా అని ఒకసారి ఆలోచించండి. మీరు హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారనుకోండి, అంటే మీ క్యారెక్టర్ని మీరు ప్రేమించింది అనుకోండి, హీరోని కాదు, మీ క్యారెక్టర్ని ప్రేమిస్తే మీ సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్ కోసము మీరు ఏ హీరోతోనో పని చేయించుకుంటారు. ఈరోజు చిరంజీవి వచ్చిండు, లేకపోతే రజనీకాంత్ వచ్చిండు, రైట్, ఎవరన్నా రజనీకాంత్ గారు అవైలబుల్ ఉంటే రజనీకాంత్ గారితో, చిరంజీవి గారు అవైలబుల్ ఉంటే చిరంజీవి గారితో, ఎవరితో కావాలని సినిమా తీయచ్చు. లేదు నేను చిరంజీవి గారితోనే తీస్తాను అన్నాను అనుకోండి, చిరంజీవి గారు డేట్లు అవైలబుల్ లేవు, ఏం చేస్తారు అప్పుడు, సినిమా తీయలేరు. మీరు చిరంజీవి గారితోనే తీస్తాను ఫిక్స్ అయితే సినిమా తీయలేరండి. నేను చిరంజీవి గారితో తీస్తాను లేకపోతే తీయను అనుకుంటే మీ సినిమా తీయలేరు అంతే. మీరు ఎలా చేయాలంటే మీ క్యారెక్టర్ని డెవలప్, రాజమౌళి గారు చేసేది అంతేనండి. అంటే మేబీ అఫ్ కోర్స్ ఆయన కూడా ఉంటాయేమో, బట్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను C#లోనే ప్రోగ్రామింగ్ చేస్తాను, ఇంకా దేంట్లో చేయను అన్న ఆలోచన కూడా మంచి ఆలోచన కాదు. నేను చెప్తున్నా కదండి, మీరు నాకు జావా ఇచ్చినా చేస్తా, పైథాన్ ఇచ్చినా చేస్తా, ఇవన్నీ నేను అలా నేర్చుకున్నాయిలేండి. అంటే జావా నేను చేయలేదు, కానీ నేను చేస్తా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే,
ఐ లెర్న్ ప్రోగ్రామింగ్ అట్ ఏ ప్రిన్సిపల్ లెవెల్. ఓకే, ఒక ప్రిన్సిపల్స్ స్టాండర్డ్స్ నేర్చుకున్నాను, మీకు కూడా అట్లనే చెప్పిస్తాను. సో దట్ మీరు ఈరోజు సి షార్ప్ నుండి రేపు ఇంకొక లాంగ్వేజ్ జంప్ కావాలన్నా సులభంగా జంప్ కావచ్చు, అతి సులభంగా. కాట్లిన్ అన్నాను, స్విఫ్ట్ అన్నాను, అవన్నీ మీరు నేర్చుకోవాలి, అమ్మో ఇన్ని నేర్చుకోవాలా అని అనవచ్చు. నేను మీకు ఇది నేర్పించే విధానం ఎలా ఉంటుందంటే మీరు దీంట్లో మీరు ఏదైనా నేర్చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ నేను మీకు నేర్పించేది సి షార్ప్ మాత్రమే కాదండి, అసలు ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అనేది నేర్పిస్తాను మీకు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చెప్తాను, ఆ విధంగా మీకు నేర్పిస్తాను. ఆ విధంగా సి షార్ప్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, సి షార్ప్ని ఎట్లా వాడాలని నేర్పిస్తాను. మీరు ఒక భాష నేర్చుకుంటున్నారండి, హిందీ నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా అంటే, భాష నేర్చుకోవాలంటే ఆ భాషలో బూతులు నేర్చుకోండి అంటారు ఫస్ట్. అంటే ఇది మేబీ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ అగ్రెసివ్ వే, బట్ మీకు అర్థమవుతుందండి. అంటే అందులో బూతులు నేర్చుకున్నాను అనుకోండి, నేను చెప్పకూడదు బట్ ఫనీగా ఉంటుందని చెప్తున్నాను. ఆ బూతులు నేర్చుకున్నారు అనుకోండి, ఆ బూతులు ఏ భాషలో ఏమంటారో అది నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఒక 4 పదాలు మాట్లాడితే మీకు భాష వచ్చినట్టే. బూతులు ఎందుకు అంటున్నారంటే అది ఈజీ గుర్తుంటుంది కదా అని. మేము బూతులు మాట్లాడమని కాదండి. ఓకే, సో అదేవిధంగా ప్రోగ్రామింగ్లో జనరల్ కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ నేను మీకు నేర్పిస్తాను. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది, నాకు ఈ కాన్సెప్ట్ రాయాలని తెలుసు, ఈ లాంగ్వేజ్లో దాన్ని ఎట్లా రాస్తారు అనేది ఎదుగుతారు, కానీ అసలు ఆ కాన్సెప్ట్ని ఎట్లా రాయాలి అనేది మీరు ఎతకరు. ఇది రాయాలని నాకు తెలుసు, నేను ఇట్లా రాయాలని నాకు తెలుసు, ఈ కోడ్ నేను ఇట్లా రాయాలని నాకు తెలుసు, ఓకే దీన్ని ఎట్లా రాస్తాం అట్లా ఎదుగుతారు మీరు, అంతేగాని నాకు ఇది ఎట్లా రాయాలని మీరు ఎతకరు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటేనండి సీక్వెల్ అండి. సీక్వెల్ అంటే డేటాబేస్. సీక్వెల్ క్వరీస్ రాయడము, సీక్వెల్ టేబుల్ డిజైన్ చేయడము, నేను డిజైనింగ్ కూడా నేర్పిస్తాను మీకు, డిజైనింగ్ కూడా నేర్పిస్తా. ఓకే, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ బిఫోర్ యూ రైట్ ఎనీ సీక్వెల్. బికాజ్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్, ఐ స్పీక్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్, నేను ఐటీ చేసిన ఆర్కిటెక్ట్. ఓకే, టేబుల్ డిజైనింగ్ ఎలా చేస్తారు, స్టెప్స్ ఏంటివి, అవన్నీ నేర్పిస్తాను. ఓకేనండి. సో at the end of this you should be comfortable with, okay, you should be comfortable with writing SQL queries, joins, procedures, functions. You should be able to మంచి కంఫర్టబుల్గా ఉంటారండి ఆ కాన్సెప్ట్స్ అన్నిటితో. మనము సీక్వెల్ సర్వర్ యూజ్ చేద్దాం, బికాస్ .NET పీపుల్ ఆర్ న్యాచురల్లీ స్టిక్ టు వాట్స్ సీక్వెల్ సర్వర్. ఓకేనండి, ప్రస్తుతానికి అక్కడ వరకు నేర్చుకుందాం, నేను అంతకంటే ఎక్కువ వద్దు. నో సీక్వెల్ జోలికి కూడా నేను పోవట్లేదు, మొంగోడిబి అది నేర్చుకున్నా కానీ వద్దండి, ప్రస్తుతానికి వద్దు. నాట్ మెనీ పీపుల్ యూజెస్ దాట్ ఫర్ ఇన్ కంజంక్షన్ విత్ .NET అట్లీస్ట్ యట్. అంటే మీరు క్రేజీ అప్లికేషన్ చేస్తే తప్ప మనం వీ డోంట్ నీడ్ టు గో దట్ రౌట్. ఓకే, నెక్స్ట్ అండి .NET వెబ్ ఏపీఐ. మనం టెక్ స్టాక్లో ఆల్రెడీ మాడుకున్నామండి. .NEట్లో బ్యాక్ ఎండ్ ప్రైమరీ ఏంటండి, వెబ్ ఏపీఐ. ఇదేనండి మీకు జాబ్ తెచ్చేది, ఇదే గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ తెచ్చేది ఇదే. ఇది తెస్తుంది రైట్, ఇది తెస్తుంది, ఇది తెస్తుంది. మీరు రెండు నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుందండి. ఇది కూడా ఐ మీన్ అంటే మీరు ఎలా చెప్పారంటే, నాకు యాంగులర్ వచ్చు రియాక్ట్ రాదు అని చెప్తే ఇట్స్ నాట్ ఏ గుడ్ సెల్ అండి. వాడు ఎలా అడుగుతారంటే ఎస్పీఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి, లైక్ రియాక్ట్ అండ్ యాంగులర్ అంటాడు. ఎప్పుడు కానీ రియాక్ట్ అండ్ యాంగులర్ అంటారే కానీ రియాక్ట్ ఆర్ యాంగులర్ అనరండి. నేను అందుకే చెప్తున్నాను, మనమైతే దీనిలో దిస్ మై ఫేవరెట్ టూ, ఇందులో మొదలు పెడతాను. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ నో దట్ యూ ఆల్సో నీడ్ టు నో దిస్. దీనికి పెద్ద తేడా లేదండి. ఏంటంటే ఇందులో స్ట్రక్చర్ ఉంటుంది, ఇందులో స్ట్రక్చర్ ఉండదు, అంతే తేడా. రియాక్ట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎస్పీఏ, అది మర్చిపోకండి. ఇట్స్ మోస్ట్ పాపులర్, ఇట్స్ మోస్ట్ పీపుల్స్ ఫేవరెట్. సో నేనేం చెప్తానంటే ఇది నేర్చుకొని ఇదే చూస్ చేయండి కాదు నేను, కానీ దీని గురించి తెలుసుకొని ఇదే చూస్ చేసుకోండి. ఇది తెలియకుండా దీన్ని చూస్ చేసింది అనుకోండి, దట్స్ నాట్ ఏ గుడ్ సిచ్యువేషన్ టు బి కదండి. మనకి తెలిసి వదులుకోవడం వేరు, తెలియకుండా వదులుకోవడం వేరు. ఓకే, బట్ ఎనీవే రైట్, గెటింగ్ బ్యాక్ హియర్.
సో మనము .NET వెబ్ ఏపీఐ గురించి నేర్చుకుంటామండి. అసలు వెబ్ ఏపీఐ అంటే ఏంటిది, .NETలో వెబ్ ఏపీఐని ఎలా 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 యూజ్ చేస్తారు, ఆల్ ఎసెన్షియల్ టాపిక్స్, ఆల్ ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ వెబ్ ఏపీఐ, రైట్, అన్నీ కూడా మనం ఇందులో కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ .NET వెబ్ ఏపీఐ విత్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అంటే ఇదేంటంటేనండి, మీరు కొత్త కొత్త పదాలు అనుకోవద్దు. ఇదేంటంటే .NET వెబ్ ఏపీఐ ప్లస్ SQL, అది అది జరుగుతుంది ఇక్కడ. EF అంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్. ఆ పేరు చూసేది భయపడకండి, అది ఏంటంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ లైబ్రరీ కాదు, ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ టు ఇంటరాక్ట్ విత్ ఏ డేటాబేస్. మీరు ఇక్కడ సీక్వెల్ అంత కష్టపడి నేర్చుకుంటారు కదండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ .NETలో పద్ధతిగా చేస్తే సీక్వెల్ ఒక్క లైన్ ఆఫ్ సీక్వెల్ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. నాట్ ఈవెన్ క్రియేటింగ్ ఏ టేబుల్ మీరు రాయరండి. సీక్వెల్ నేర్చుకుంటారంటే మీరు రాయరు. ఒక పర్ఫెక్ట్ కంపెనీలో, ఒక మంచి అప్లికేషన్ తయారు చేసే కంపెనీలో యాజ్ ఏ డెవలపర్ కాదండి, యూ విల్ నెవర్ హ్యావ్ టు రైట్ సీక్వెల్ అన్లెస్ యూ హ్యావెంట్, మీరు క్యాచప్ చేసుకోలేదు, లేదు ఇంకా మేము ఇంకా ఫుల్లీ స్టాండర్డైజ్ కాలేదు అంటే తప్ప యూ విల్ నెవర్ హ్యావ్ టు యూస్ సీక్వెల్. అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. మరి అవును, సీక్వెల్ రాకపోతే మరి డేటాబేస్ ఎవడు ఇంటరాక్ట్ అవుతాడు అని అంటే, యూ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ ఇన్ C#తోనే ఇంటరాక్ట్ అవుతారు డేటాబేస్తో, సీక్వెల్తో కాదు. బట్ ఎనీవే, సీక్వెల్ నేర్చుకోవడం మన బాధ్యత, ఖచ్చితంగా నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఏంది అని అంటే, ఇది కూడా చాలా ముఖ్యమండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది కూడా మనం తెలుసుకుంటాము. ఇది మన పని ఎంతో సులువు చేస్తుంది, ఈ సీక్వెల్ క్వరీల గోల నుండి మనల్ని కాపాడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ అండి క్వరీస్ రాయడము, నాట్ ఈజీ అంటే కంబర్సము, చాలా ఈజీ, సులువు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు ఈ లో లెవెల్ మనమే చేయాలంటే ఏడవుతుందండి. ఇది అనుకోండి సప మనకు హెల్ప్ చేస్తుంది. అది ఎందుకు మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనండి. మన గోల్ 5 ఏంటంటే, ఫస్ట్ ఒక వెబ్ ఏపీఐని తయారు చేయడం తెలియాలి, ఒక వెబ్ ఏపీఐలో ఉన్న కంపోనెంట్స్ ఏంటో తెలియాలి, దాన్ని మనం కంఫర్టబుల్గా తయారు చేసుకోవడం తెలియాలి. తర్వాత అందులో ఉన్న ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎట్లా వాడాలో తెలియాలి, అది గోల్ 5, ఓకేనండి. గోల్ 6 ఏంటంటే హియర్ మై ఆర్కిటెక్ట్ కమ్స్ హియర్. నువ్వు పని చేయడం ముఖ్యం కాదు, పని ఎలా చేయడం అనేది ముఖ్యం. సో వాట్ ఐ మీన్ ఈస్, నేను ఏ విషయంలో ఎలా ఉన్నా కానీ కోడ్ విషయంలో మాత్రం చాలా పద్ధతిగా ఉంటారండి. ఐ లైక్ క్లీన్ కోడ్, నాకు కోడ్ క్లీన్గా ఉండాలా. నాకు కోడ్ క్లీన్గా రాకపోతే నాకు ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇల్లు ఎలా పెట్టుకుంటారంటే ఒక అద్దంలో పెట్టుకుంటారు, ఒక బాటిల్లో ఒక చోట నుండి, అంటే ఒక లొకేషన్ నుండి ఒక వస్తువు తీసి ఇంకోటి పెట్టిన వాళ్ళు పిచ్చి వచ్చేస్తుంది. దే గెట్ సో మ్యాడ్. కోడ్ విషయంలో నేను అట్లనే ఉంటానండి. దట్స్ మై వీక్నెస్ అండ్ దట్స్ మై స్ట్రెంగ్త్ టు. కోడ్ విషయంలో కోడ్ దగ్గర చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, పద్ధతిగా రాయాలి, మనం చాలా బాధ్యతగా రాయాలి, డిసిప్లిన్గా రాయాలి అని అంటూ ఉంటాను. ఎందుకంటే నాలో ఉన్న ఆర్కిటెక్ట్ సాగుకొడుతుంటాడు నన్ను, హౌ డిడ్ యూ అలో దట్. సో ఫోల్డర్స్ని ఆర్గనైజ్ చేసుకునే పద్ధతిలో మనం క్లీన్గా ఎట్లా రాస్తాము అనేది ఒక పద్ధతి. ప్రాజెక్ట్స్ని వాడుకొని అంటే .NETలోనే ఒక ప్రాజెక్ట్ లెవెల్లో, అంటే ఇంకా సొఫిస్టికేటెడ్ లెవెల్లో క్లీన్ ప్రాజెక్ట్స్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, క్లీన్ వెబ్ ఏపీని ఎలా క్రియేట్ చేస్తాము, ఇది అండి. మీరు చెప్తే నమ్మరండి, ఎన్నో దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవి చేయరండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, బద్ధకం, చేయాలంటే బద్ధకము, లేకపోతే తొందరపడతాను, లేకపోతే ఆ పక్క ఎవరు క్లీన్ చేస్తాడులే. నేను చెప్తున్నా కదండి, ఇల్లు క్లీన్గా లేకపోయినా ఇల్లే, వంట టేస్ట్గా లేకపోయినా వంటే, రైట్. కోడ్ క్లీన్గా లేకపోయినా కోడే. కానీ క్లీన్గా రాస్తే ఆ సంతృప్తి వేరండి.
క్లీన్‌గా రాస్తే దాని బెనిఫిట్సే వేరండి. క్లీన్‌గా రాస్తే రేపటి రోజున ఏదన్నా మాడిఫై చేయాలన్నా, వేరే ఎవరన్నా దాన్ని తీసుకొని ముందుకు తీసుకుపోవాలన్నా ఇట్ బికమ్స్ ఎ పాసిబిలిటీ. ఇట్ బికమ్స్ మోర్ ఈజియర్. ఓకేనండి. సో, యాహ్! ఈ 2 భాగాలు మాత్రము నాలో ఉన్న ఆర్కిటెక్ట్‌కే సొంతమండి. ఆడు ఏం చెప్తే నేను అదే ఇంటానండి. ఓకే. నేను మీ మీద రుద్దబోయే ఈ 2 మీరు ఫాలో అవ్వగలిగితే సంతోషమేనండి. ఫాలో అవ్వకపోతే పక్కన పెట్టేసేయండి. ఇట్స్ అప్ టు యూ. ఇది లేకపోయినా మీ పని జరుగుతది. కానీ ఇది ఉంటే మాత్రము మీరు చాలా, చాలా ఎక్కువ రోజులు చాలా హ్యాపీగా సంతృప్తి చెందుతారండి. ఓకే. ఇక లాస్ట్‌దేంటంటేనండి టెస్టింగ్. టెస్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, టెస్టింగ్ ఎట్లా చేస్తారు? డాట్‌నెట్ వెబ్ ఏపీఐలో టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు? వెబ్ ఏపీఐ అని కాదు, ఎనీ డాట్‌నెట్ ప్రాజెక్ట్. ఆ టెస్టింగ్‌కి మనం వాడే ప్రాజెక్ట్ టైప్ ఏంటిది? మీకు ఆల్రెడీ నేను చెప్పా కదండీ కృతిక గారు నిన్న. వేర్ ఈజ్ ఇట్? టెక్ స్టాక్‌లో మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ చెప్పానండి. ఎక్స్ యూనిట్, ఎన్ యూనిట్ ఈ 2 అంటే డాట్‌నెట్‌లో నేనైతే ఇది వాడతానండి. ఇది గట్టిగా వాడతాను నేను. సో, నేను మీకు ఇదే చెప్తాను. నాకిది నేను వాడలేదు. నాకు తెలీదు. నాకు తెలిసింది ఇది. సో, ఇదే చెప్తాను. రైట్. అది ఎట్లా చేస్తారు? రైట్. ఆ టెస్టింగ్‌ని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము? మనం ఆ టెస్టింగ్ ఎలా రాస్తాము? అని చెప్పేదే ఇది కూడా నేను చెప్తున్నా కదా! యూ విల్ లవ్ ఇట్ అండి. నాకెలా అడిక్ట్ అయిందో నేను దాని ప్రేమతో చెప్తాను ఇది. అంటే నాకు చాలా ఇష్టం. ఐ మీన్ కోడ్ రాయడం ఇది నాకు ఐ లవ్ ఇట్. నన్ను దెర్ ఆర్ డేస్ వెన్ ఐ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కంప్యూటర్ ఫర్ ఆల్మోస్ట్ 16-17 అవర్స్ డ్యూరింగ్ వీకెండ్స్. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఒకటే చైర్లో, అదే చైర్లో తింటా, అదే చైర్లో సినిమా చూస్తా, అదే చైర్లో ఐ మీన్ ఐ కెన్ లివ్ ఇన్ ఎ చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కంప్యూటర్. It happens so many times, so I can do that. So you are speaking to that kind of a guy. ఓకే రండి. సో ఐ మీన్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోనా గో త్రూ. మీకు ఒక హెడ్స్ అప్ ఇద్దామని నా ఉద్దేశం. ఓకేనండి. ఈ సీక్వెన్స్ లేకపోతే ఈ గోల్స్ మీద ఎనీ క్వశ్చన్స్ అండి? మనం ఇంకా ఫ్రంట్ ఎండ్లోకి అడుగు పెట్టలేదండి. ఇదంతా అయిపోయాక, ఓకేనండి, ఇదంతా అయిపోయాక తర్వాత మనం యాంగులర్లో అడుగు పెడతాం. ఎందుకంటే ఇది లేకుండా యాంగులర్కి పోతే ఏం చేయడానికి ఉండదండి అక్కడ. ఇది బ్యాక్ ఎండ్ పూర్తిగా డెవలప్ చేసేసి ఈ చివరిలో ఇది చేస్తామని చెప్పాను కదండి. ఇది మనం పూర్తిగా రెడీ చేసేసి ఇప్పుడు క్లీన్ ఆర్కిటెక్చర్ అన్నాం కదండి. క్లీన్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ అని. యాక్చువల్లీ నో వాట్, దీని తర్వాత మనం ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ చేద్దాం. లెట్స్ హ్యావ్ గోల్ 9 డాట్‌నెట్ ఫైనల్ డాట్‌నెట్ క్లీన్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ యూజ్డ్ ఫర్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్కి కోసం ఫ్రంట్ ఎండ్ తయారు చేయాలంటే దానికి ఒక బేస్ కావాలి కదండి. ఆ బేస్ని మనం చివరిలో తయారు చేస్తాం. అంటే దీన్ని బట్టి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకేనండి. సో దట్స్ వాట్ ద సీక్వెన్స్ లుక్స్ లైక్. ఇది ఎన్ని రోజులు పోతుందో నాకు కూడా క్లారిటీ లేదండి. అంటే ఇంతకుముందు నేను గట్టిగా అంటే కాల్లోనే చెప్పేస్తుండే మొత్తం. నేను డైరెక్ట్గా ఒకే కాల్లో చెప్పుకుంటా వెళ్ళేవాడిని. నాకైతే లాస్ట్ టైం చేసినప్పుడు దాదాపు ఇది ఒక 3-4 నెలలు పట్టిందండి. 3-4 మంత్స్ పట్టింది నాకు మొత్తం ఇంత కవర్ చేయడానికి. ఐ రియలీ వాంట్ టు స్పీడ్ థింగ్స్ అప్ దిస్ టైం. ఎందుకంటేనండి నాకు కూడా కొంచెం కెరియర్ ఆఫీస్ పరంగా కొంచెం స్ట్రెస్ అంటే వర్క్ ఎక్కువ అవుతా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఐ రియలీ వాంట్ డూ ఇట్ ఇన్ ఏ కంఫర్టబుల్ వే, ఇన్ ఏ గుడ్ వే, అంటే మంచి విధానంలో పద్ధతిలో. సో దట్ ఇవి ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోస్ అవి నేను యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ పెట్టినా కూడా ఎవరన్నా సరే దీన్ని చూసినా కూడా ఫ్రమ్ స్క్రాచ్ సులువుగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చినా వాళ్ళకి సులువుగా అర్థమయ్యే విధంగా ఉండాలనేది నా కోరిక. సో అందుకే నేను ఓపికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ సీక్వెన్స్ ఫాలో అయితే నా గోల్ ఏంటంటేనండి, ఈ సీక్వెన్స్ ఫాలో అయితే ఫ్రమ్ హియర్ టు హియర్ డాట్‌నెట్ బ్యాక్ ఎండ్ కంప్లీట్గా వచ్చి తీరాలి. అంటే జాబ్కి రెడీగా
జాబ్ చేయడానికి రెడీగా. అంటే ఒకటండి, ఇక్కడ నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానండి. ఫండమెంటల్స్ చెప్తాను, ఎసెన్షియల్స్ చెప్తాను, విత్ విత్ ఆల్ ద నెసెసరీ డీటెయిల్స్ అండ్ గైడెన్స్. కానీ మీ వంతు కృషి ఖచ్చితంగా కావాలండి. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం గంట మాట్లాడుకున్నా, 2 గంటలు మాట్లాడుకున్నా, అంటే మీరు ఇంట్లో అంటే కొంచెం అవైలబుల్‌లో ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీరు అవైలబుల్‌లో ఉంటే దయచేసి కనీసం 2, 3 గంటలన్నా ప్రాక్టీస్ చేయండి. మీకు వీలు ఉంది అనంటే దయచేసి 2, 3 గంటలన్నా ప్రతిరోజు మనం మాట్లాడుకున్న టాపిక్సే, కొత్తయి కావు. మనం మాట్లాడుకున్న టాపిక్సే మీకు కావాలంటే నేను ప్రతిరోజు కొన్ని ఎక్సర్సైజెస్ లాగా, ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ లాగా ఇస్తాను. మీరు అవి ప్రాక్టీస్ చేయండి. దయచేసి ప్రాక్టీస్ చేయండి. మనం అనుకుంటున్న 6 నెలల టైమ్ లైన్‌ని మనం మీట్ కావాలి అంటే దయచేసి ప్రాక్టీస్ చేయండి. 6 నెలల్లో మీరు అనుకుంటున్నట్లుగా ఉద్యోగం తెచ్చుకోవాలి. మీరు అంటే మీ పర్పసెస్ వేరు వేరు ఉండొచ్చు. రైట్? అంటే లైక్ మీ బ్యాక్‌గ్రౌండ్స్ వేరు వేరు ఉండొచ్చు. మీ మీ జా మీ ఫ్యామిలీస్‌కి మీరు సపోర్ట్ చేసుకోవాలి. మంచిగా చేసుకోవాలనంటే దయచేసి మనం మాట్లాడుకునే టాపిక్స్ నేను ఓన్లీ మీకు చెప్తానండి. కాల్‌లో మీ దగ్గర చేయిపిచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అలా చేసుకుంటూ పోతే టైం అయిపోతదండి. నేను చేస్తాను. మీకు ఓపికగా చెప్తాను. ఓపికగా చెప్తాను, చేస్తాను. ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్ వర్క్స్. కానీ అయిపోయాక మీరే ప్రాక్టీస్ చేయాలి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 2కి 3 సార్లయినా చేసుకోవాలి. మీరు కంఫర్టబుల్ అయ్యేంత వరకు చేయాలి. నేనండి కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నానో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేనండి నా 10వ క్లాస్ అయిపోయాక నేను డిప్లొమా చదివాను. డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చదివానండి. మెకానికల్ ఇంజినీరింగ్‌లో నాకు ఒక ఆయన చెప్పారు, కోడింగ్ నేర్చుకోవాలి. నా దగ్గర కంప్యూటర్ కూడా లేదండి. అంటే కంప్యూటర్ లేదనంటే ఇంటర్నెట్ లేదండి. ఇంటర్నెట్ లేదు. అసలు ఐ థింక్ ఆ రోజు పరిస్థితులు ఎలా ఉందంటే ఎప్పుడండి నేను మాట్లాడేది 2009, 2010 ఆ టైం సంగతి ఇది. సో, అప్పుడు నేను కోడింగ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకున్నానో తెలుసా అండి? ఒక పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని, పేపరు, పెన్ను తీసుకొని సి మొదలుపెట్టాను. సి ఎలా నేర్చుకున్నానంటే హలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి కదండీ! పైన ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్, అవేవో కోనియా డాట్ హెచ్, మెయిన్ అని అది ఇది మొత్తం రాయాలండి. మొత్తం ఒక బుక్ ఉంటది. ఆ బుక్‌లో మొత్తాన్ని చదివి, ఓహో! ఇది రాస్తే ఇది అయితదా? ఇది రాస్తే ఇది అయితదా? అని మక్కి బట్టి కొట్టారంటారు కదా! బట్టి కొట్టి దాన్ని ఇంకొక పేపర్‌లో రాసేటోడిని. పేపర్‌లో ఎన్ని చింపి అవతల పడేసానంటే ఫస్ట్ రాస్తానండి. కోడ్ రాస్తాను. ఒక్క ఫుల్ స్టాప్ మిస్ అయినా, ఒక సెమీ కోలన్ మిస్ అయినా చింపి అవతల పడి మళ్ళీ ఫస్ట్ వర్డ్ రాసేటోడిని. మీకు అర్థమైందా అండి? ఒక పేజ్ ప్రోగ్రామ్ ఉంటది. ఒక పేజ్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటది. ఓహో! ఇది రాస్తే మనకి ఇన్‌పుట్ తీసుకుంటాము, అవుట్‌పుట్ ఇస్తాము. ఇట్లా 2 నంబర్‌లు యాడ్ చేయాలి, ఏజ్ డిస్‌ప్లే చేయాలి. ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పైన నుండి కింద వరకు చూడకుండా రాసేటోడిని. చూసి నేర్చుకొని చూడకుండా రాసేటోడిని. ఒక్క సెమీ కోలన్ మిస్ అయినా ఫస్ట్ థింగ్ కోడ్ వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటిది? నేను రాసిన కోడ్ వేస్ట్. పేపర్ మీద నేను చెప్తున్నా. అంటే కంప్యూటర్ రాసినా వేస్ట్ అయిపోతుంది. దాన్ని పేపర్ మొత్తాన్ని చింపేసి అవతల పడి మళ్ళీ రాసేటోడిని. ఒక్కొక్క కోడ్‌ని స్టార్టింగ్‌లో 10ల సార్లు రాసేవాడిని. అమ్మ ఇది పోయింది, చింపి అవతల పడి. మళ్ళీ ఇది పోయింది, చింపి అవతల పడి. ఇది పోయింది, చింపి అవతల పడి. అట్లాగా 10ల సార్లు రాసేవాడిని కోడ్‌ని. తర్వాత ఇది ఒక ప్రాసెస్ అండి. నెల రోజులు. అప్పుడు కూడా అంతే. తెల్లవారి 6 గంటలకి ఒక చోట ట్యూషన్ పోయేటోడిని. అది ఒక స్టోరీ ఉంది. నేను మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్తా. అదొక పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. అదేందో అన్నీ నాకే జరుగుతాయి అనిపిస్తది. అయితే అట్లా నేర్చుకున్నానండి. తర్వాత అంత పట్టి తర్వాత ఏం నేర్చుకున్నాను? పట్టాను బానే ఉంది. మరి దీని లాజిక్ అంటే ఎన్ని రోజులు గుర్తుంటది బట్టి పడితే? అది ప్రాక్టీస్ చేయాలని చెప్పి తర్వాత నిదానంగా
అట్లా అట్లా అలవాటు చేసుకున్నానండి. నా బాడీకి వంట పట్టి బలవంతంగా ఒక రాక్షసత్వంగా కోడింగ్ నా బాడీకి అలవాటు పట్టించుకున్నా. తర్వాత ఇంక నాలో కలిసిపోయింది కోడింగ్. అగైన్ అప్పుడు నేను పడ్డ టార్చర్ ఒక 2, 3 నెలలే. కానీ 2, 3 నెలల తర్వాత కోడింగ్ అంటే తెలియని ఒక ఇష్టము, తెలియని ఒక ప్రేమ ఉండేది కోడింగ్ మీద. ఎందుకంటే ఒక రకమైన ఫీలింగ్ ఏంటి, నా పక్కన వాళ్ళందరికంటే కూడా నేను కొత్తగా ఆలోచించగలను, లాజికల్గా ఆలోచించగలను. అప్పుడు ఏం చూసినా కోడ్ పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అవి ఏమి కూడా రావండి. జస్ట్ నాకు ఓకే స్క్రిప్ట్ రైటింగ్, ఓకే ఇట్లా రాయొచ్చు, ఇట్లా మనం స్పీడప్ చేయొచ్చు, ఆటోమేట్ లాగా చేయొచ్చు, క్యాలిక్యులేషన్ సబ్ రాసి అవతల పడేయచ్చు. నేను ఏది చూసినా కోడ్ భాషలోనే చూసేటోడిని, అలానే ఆలోచించేటోడిని. అది నాకు చాలా రకంగా హెల్ప్ అయింది. నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీ నేను ఎప్పుడండి అప్పుడు ఎంత 10వ క్లాస్ అంటే నాకు 2, 3 నెలలు టైం పట్టిందండి అలవాటు చేసుకోవడానికి. మీరు కూడా ఆ 2, 3 నెలలు దయచేసి కొంచెం పేషెన్స్‌గా, కొంచెం డెడికేషన్‌తో, కొంచెం రాక్షసత్వంగానైనా పర్వాలేదు. మీరు ఒక్కసారేనండి ఆ పని చేయాలి. ఒక్కసారి ఆ పని చేసేస్తే జీవితంలో మీరు అంత కష్టపడాల్సిన పని ఉండదిక. దయచేసి మీరు ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఇంతకంటే ఎన్నో పెద్ద సమస్యలు ఫేస్ చేసి ఉంటారు. ఇది నథింగ్ అసలు ఇది. దిస్ ఈజ్ నథింగ్. ఇది ఒక్కసారి ఈ ఫేజ్‌ని మీరు ఇఫ్ యూ గో త్రూ దిస్, జీవితంలో కోడ్ అంటే మీరు భయపడరండి. అది మిమ్మల్ని చూసి భయపడాలా. మీరు దాని నుంచి భయపడ్డమేంది? మీరు దాన్ని చూసి టెన్షన్ పడ్డమేంది? అదే మిమ్మల్ని చూసి టెన్షన్ పడాలా. నన్నండి, నేను ఐయామ్ ఫ్రమ్ మెకానికల్ సైడ్. నన్ను అన్నారు. ఏమన్నారు? "ఏ ఊరుకో, నువ్వు మెకానికల్, మనమంతా మెకానికల్. నువ్వెట్ట రాస్తావు కోడు? అంటే నువ్వు ఎంత చేసినా కంప్యూటర్ సైన్స్ వాళ్ళని దాటలేవు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళని మించలేవు" అన్నారండి. అట్లా చెప్తే ఒప్పుకుంటారండి? మీరు ఒప్పుకుంటారండి? తెలుగోళ్ళు ఉండి మన మనసాక్షి లేకపోతే మన 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 ఇగో ఒప్పుకుంటదండి? నువ్వు చెయ్యి అనంటే చేయకపోవచ్చేమో గానీ, నువ్వు చేయలేవంటే చేయకుండా వదులుతారా? నేను అట్లనే చేశానండి. కోర్సులన్నీ కంప్లీట్ చేశాను. ఉడమిలో నా దగ్గర 380 కోర్సులున్నాయి. నేను ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగానండి. ఎవ్రీబడీ హ్యావ్ ఎ రీజన్ వై యూ ఆర్ ఇన్ ది సిట్యుయేషన్. మీరెంతో డిటర్మినేషన్‌తో తెల్లవారిపూట లేస్తున్నారు, చక్కగా వింటున్నారు. రైట్? ఇది బావుంది. చాలా చక్కగుంది. దిస్ ఈజ్ వాట్ యూ అబ్సల్యూట్‌లీ నీడ్. దీనికి ఇంకొంచెం జత చేర్చండి. మీ టైంని ఇంకొంచెం జత చేర్చండి. ఒక 2 అవర్స్, 2 అవర్స్ టు 3 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి. అది ఏం ప్రాక్టీస్ చేయాలో ప్రతిరోజు నేను చూపిస్తాను. చెప్తాను. ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తాను. దయచేసి నాకు మీరొక 6 నెలలు టైం ఇవ్వండి. ఓకేనండి? ఒక 6 మంత్స్ నాతో ఉండండి. నేను చెప్పినట్టు వినండి. దయచేసి వినండి. ఓకేనండి? మీ దగ్గర నేను ఎండ్ టు ఎండ్ కోర్సెస్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ చేపిస్తాను నేను. అది చేయండి, హ్యాపీగా చేసుకోండి. మంచిగా మీరు ఉద్యోగం తెచ్చుకోండి. ఓకేనా? ఈ ప్రొసీజర్‌లో ఐ మీన్ నేను కూడా మీకు చెప్తూ నేను కూడా నేర్చుకున్నట్టు కూడా అయితది. ఐ ఫీల్ టు హ్యాపీ టు. ఓకేనండి? సో, దిస్ ఈస్ ద ఎజెండా. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నేనెందుకు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది థియరీనే. ఇక మీదట మనము చేయబోయే ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ అంటే దిస్ ఈస్ ద గట్స్. అసలు నేను ఇది ఏది మాట్లాడకుండా, కోడ్ అంటే ఎవడన్నా ఫస్ట్ ఈడితోనే కదండీ స్టార్ట్ చేసేది. ఇయన్నీ మాట్లాడకుండా నేను 5 రోజులు ఎందుకు మాట్లాడానండి అన్ని గంటలు. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ ఫుల్లీ కంఫర్టబుల్ బిఫోర్ కమింగ్ టు ఎనీ ఆఫ్ దిస్. డైరెక్ట్‌గా ఈడికెళ్ళిపోతే మీ కంటెక్స్ట్ అర్థం కాకుండా ఎంత దూరం అని పోతారు, ఎంత కాలం అని పోతారు. ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఫస్ట్. సో, ఫర్ మీ దిస్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇది మీకొస్తే, ఈ సీక్వెన్స్ మీరు గానీ చేయగలిగితే దట్ ఈజ్ ఎనఫ్. హ్యాపీగా, గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు మీరు. ఓకేనండి? అంటే ఇది ఆర్డర్‌లో అంటే మీరు చెప్పారు గదా! డెవలపర్ మిషన్ సెటప్ అంటే ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ అని. అవును. మనం ఏం చేస్తామంటే, మనం రాబోయే రోజుల్లో అంటే ఈరోజు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇంకా రేపటి నుండి మొదటి రోజు మీ కంప్యూటరు, నెక్స్ట్ కృతిక గారి కంప్యూటరు, మీ కంప్యూటర్‌లో ఈ సెటప్ చేస్తాము. ఓకే. డాట్‌నెట్ ఇన్‌స్టాల్ చేసుకోండి. కంప్లీట్. నాట్ ఓన్లీ థట్. ఇన్‌స్టాల్ చేసుకోవడమే కాదు. విజువల్ స్టూడియో కోడ్ ఎట్లా వాడాలి?
ఎసెన్స్ అండి. చిన్న చిన్న స్టెప్స్ ఇవన్నీ. అంటే ఏంటంటే బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్ కోడ్ అగైన్ నేను ఎట్లా చూస్తానంటే నేను ఎలా చెప్తానంటే మనము డీటెయిల్ లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఫస్ట్ ఆ అడుగులో మనం అడుగు పెట్టాలంటే వాటర్లో మనం అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఆ చుట్టుపక్కల పరిసరాలు చూసుకోవాలి మనం. వాటర్ ఎట్లా ఉంది, ఎట్లాంటి వాటర్ ఇది, రైట్? ఆ వాటర్లో అడుగు పెట్టాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ చూసుకొని జాగ్రత్తగా ఆ చుట్టూ అంటే మనం విఎస్ కోడ్లో కోడ్ రాస్తాము. విఎస్ కోడ్లో కోడ్ రాసే ముందు అసలు విఎస్ కోడ్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎట్లెట్లా ఉంటాయి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటివి. నా ఉద్దేశం ఏంటంటేనండి, నేను నా అజంప్షన్ అట్లనే అనుకొని చెప్తాను, నేను అలానే చెప్తాను. ఏంటంటే మీకు విఎస్ కోడ్ అంటే ఏంటో తెలియదు, అలా అనుకోనే చెప్తాను నేను. ఒక విఎస్ కోడ్ని మీరు ఎట్లా వాడతారు దీని పరిస్థితి నేను మొత్తం చెప్పను. విఎస్ కోడ్ చరిత్ర అంతా నేను చెప్పను. ఐ డోంట్ కేర్. మీరు సి షార్ప్ కోడ్ రాయడానికి లేకపోతే సీక్వెల్ రాయడానికి మీకు విఎస్ కోడ్ ఎంత తెలియాలో అంత చెప్తాను. మీ కంప్యూటర్ని ఎట్లా దీనికి సులభంగా ఇది చేయడానికి సులభంగా వాడాల్సిన స్టెప్స్ ఏంటివి అది నేను మీకు డే 1 చెప్తాను. కాదండి. మామూలుగా నాకు తెలుసని కాదు. జస్ట్ నేను కరెక్షన్ చేసుకోవడానికి. నాకు ఇది ఓకే. నేను చెప్పింది కరెక్టే అని తెలుసుకోవడానికి. అసల విజువల్ స్టూడియో అనేది ఒక ఐడీయే కదండీ! ఇప్పుడు 2 ఉన్నాయండి. విజువల్ స్టూడియో ఒకటుంది. విజువల్ స్టూడియో కోడ్ ఒకటుంది. మీరు ఈ టెక్ స్టాక్ వీడియో చూస్తే ఇక్కడ చూడండి కనపడ్డాయండి 2. విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. ఒక్కసారి మీరు అంటే ఆ డీటెయిల్స్ కోసం నేను మీకు ఆ లింక్ ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను వీడియోది చూడండి. విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటేనండి ఇట్స్ ఓపెన్ సోర్స్, ఫ్రీ టు యూస్ ఫర్ ఎనీ పర్పస్, ఫర్ ఎనీ వన్. ఇది పెయిడ్. మీరు డెస్క్ టాప్ యాప్స్ అంటే డబ్ల్యూపిఎఫ్, డబ్ల్యూసిఎఫ్ గుర్తుంది కదండి. డబ్ల్యూపిఎఫ్, డబ్ల్యూసిఎఫ్ ఇవి కన్సోల్ కూడా కాదు. ఇది అంతే. కన్సోల్ విజువల్ స్టూడియో కోడ్ చాలా ఎక్కువ దానికి. ఈ 2 చేయాలంటే మాత్రమే మీకు విజువల్ స్టూడియో కావాలి. మిగతా అవన్నీ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. మీకు అంత పని లేదు. అర్థమైందండి? సో ఫర్ మీ దిస్ ఈస్ ఫ్రీ, దిస్ ఈజ్ ఈజీ, దిస్ ఈజ్ ఫాస్టర్, వెరీ వెరీ ఫాస్టర్. కానీ మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇది కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే దీనికన్నా ఇది చాలా శక్తివంతమైనది, చాలా ఫీచర్స్తో ప్యాక్ అయి ఉంది. అంటే సెక్యూరిటీ వైజ్ సెక్యూరిటీ అని కాదు. ఇప్పుడు మీరు కోడ్ రాయడంలో, మీరు కోడ్ రాసే విధానంలో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ కోడ్. కమాండ్ లైన్స్లో అవి రాస్తారు, బాగా గట్టిగా యూజ్ చేస్తారు. ఇందులో ఏముంటాయంటే బటన్స్ ఉంటాయి. ఎందుకు అంత కష్టం ఎందుకు పడతారు, ఈ బటన్ క్లిక్ చేయి మేము చేసేస్తాం కదా పని అని అంటుంది. ఇది అర్థమైందండి? ఇది మభ్య పెడుతుందండి, మసక పెడుతుంది. ఇది నాకు నచ్చదు. నేనేం అంటే సపోజ్ ఇప్పుడు యూ నీడ్ టు నో ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ కదండి. అందులో ఎన్నెన్ని స్టెప్స్ ఉన్నాయి మీకు తెలియాలి. మీకు విజువల్ స్టూడియో ఏం చేస్తుందంటే నేను చూసుకుంటా కదా, నీకు ఎందుకు, నాకు ఒక చిన్న హింట్ చాలు, ఒక క్లిక్ చేయి చాలు, మొత్తం నేను చూసుకుంటా అంటది. మీకు ఆ డీటెయిల్ అర్థం కాకుండా దీన్ని వాడితే మీకు ఆ డీటెయిల్ ఎట్లా తెలుస్తుందండి? దట్ ఈస్ వై ఐ టేక్ ఒకటి. చాలామంది ఎలా చెప్తారంటే ఎందుకే అంత కష్టపడతావు, ఇది వెళ్ళిపోతే పని అయిపోతుంది కదా అంటారు. నో, నాకు ఇది చేస్తే నాకు దాని లోతు ఎంతో తెలుస్తుంది. దాని లోతు ఎంతో తెలిసిన తర్వాత అసలు నేను ఇదే వాడతానండి. ఇది నాకు బోనస్. ఇది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి కంపెనీలో ఉంటుంది. ఇది నా దగ్గర ఉంటుంది, నా పర్సనల్గా నేను వాడుకుంటాను. నేను నా ఓన్గా కూడా ఇది ఉంటుంది. ఇది కంపెనీలో ఉంటుంది. మీరు ఈ విధానంలో చేస్తే ఈ విధానంలో బ్రహ్మాండంగా యూజ్ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కార్లలో 2 రకాల కార్లు ఉన్నాయండి. ఇప్పుడు 2 రకాలంటే మీరు కారు డ్రైవ్ చేసేటప్పుడు నార్మల్గా నో అసిస్టెన్స్ అంటే మీరు డ్రైవ్ చేస్తుంటే మీరు లేన్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే మిమ్మల్ని అడ్డు ఆపి పట్టుకునే కార్లు ఉన్నాయి. కొత్త టొయోటా కార్లు కానీ, హోండా కార్లు కానీ. సరే పోనీ మాన్యువల్ ఆటోమేటిక్ తీసుకోండి. ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్. మీరు మాన్యువల్లో చేస్తే ఆటోమేటిక్ చేయడం మీకు కష్టం అండి. ఈజీ. ఫుట్బాల్ ఆడుకుంటారు మీరు, ఫుట్బాల్ ఇక మాన్యువల్‌లో ఏంటంటే ఎక్కువ దాని లోతు అన్నీ తెలుస్తది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఈజీ. నేను మీకు మాన్యువల్లో నేర్పిస్తాను.
సో మీకు ఇది ఉంటే మీరు బోనస్, మీకు మీకు సంతోషము ఉంటే హ్యాపీ, మీ లైఫ్ బికమ్స్ ఈజియర్. ఐ విల్ బీ హ్యాపీ ఫర్ యూ. నేనైతే మీకు ఇదే నేర్పిస్తాను. నేనైతే ఇదే వాడతాను. నేను అది వాడను, ఇదే వాడతాను. ఎందుకంటే ఇది మభ్య పెడుతుందండి. మభ్య పెడుతుంది ఇన్ ద సెన్సు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఫర్ మీ ఐ కెనాట్. ఇప్పుడు కొంతమందికి నేల మీద పడుకోవడం అలవాటవుతుంది, నెక్స్ట్ పరుపు మీద పడుకోరు చూడండి. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఎందుకంటే నాకు ఇది అలవాటైతే, ఆ కంఫర్ట్ అలవాటైతే మళ్ళీ నేల మీద పడుకుంటే నిద్ర పట్టదు. సో నేను అందుకే దీనికి స్టిక్ అవుతాను. నేను దీంట్లో ఎట్లా వాడాలి, ఇప్పుడు దీంట్లో మీకు ఆ సెటప్ ఎలా ఉంటుంది, పెద్దగా ఉండదండి. ఇన్స్టాల్ చేసుకోవడము, 2-3 ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవడము, ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది మీకు చూపించడమే నా పని. సో దట్ నేను అజంప్షన్స్కి తావివ్వనండి. దట్ ఈస్ వై ఐమ్ ఎక్స్ప్లిసిట్లీ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు అజ్యూమ్ ఎనీథింగ్. మీరు జస్ట్ ఫాలో అయిపోండి చాలు.